మనం పోటీ పడుతూ ఉంటాం. బాగా ఆలోచించాలి నా మాటలు ఇక్కడ. అయితే మనం ఎప్పుడు కూడా మన ఎదుటి వారితో పోటీ పడుతూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉండి వాళ్ళు ఏం చేస్తుంటే చర్చికి వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా రక్షణ పొంది వాళ్ళందరూ పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ వారు ఎక్కువగా ఇంకా దేవునిలో అనేక అభివృద్ధి పొందుతుంటే మనకేమనిపిస్తుంది? వాళ్ళకిలాగా నేను ఎందుకు అవ్వకూడదు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకిలాగా నేను ఎందుకు ఉండకూడదు అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇక్కడ చూసినట్లయితే ఈ మాట యొక్క ఫిలిప్పు రాస్తున్నాడు ఈ యొక్క పత్రికలో, నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది అంటే నా గిన్నె నిండి పొర్లుతుంది. నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆ పొర్లినప్పుడు ఎవరికి పెట్టాలి? ఎవరికి ఏం చేయాలి? ఎవరికి ఏ విధమైనటువంటి? మనము ఆహారం అనే కాదు, ఏ పనైనా. ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు చాలామంది పని లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పని లేకుండా మనకి ఎవరొకళ్ళు ఒక పని గురించి చెబుతారు. ఎవరన్నా మా ఇంటికి వచ్చి లేదంటే మా ఫ్యాక్టరీకి వచ్చి పని చేస్తారమ్మా, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే మనం ఏం చేస్తాం? చెప్తామా? వాళ్ళు చెబితే వాళ్ళు వెళ్తారేమో, వాళ్ళకి డబ్బులు వస్తాయేమో, వాళ్ళు బాగుపడతారేమో, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. లేదనుకో మనకి ఏదైనా పోస్టులు పడినాయి, లేదంటే మనకి ఏదన్నా సబ్జెక్ట్ తెలిసింది, దాన్ని ఎదుటి వాళ్ళకి షేర్ చేయాలంటే ఆ షేర్ చేసినటువంటి దాన్ని షేర్ చేస్తే మంచిది, చేయకపోతే మనం దాచుకుంటే ఏమవుతుంది? అది అసూయ కదా. అందుకని ఇక్కడ నేను చెప్పేది ఒక ఫుడ్ గురించే కాదు. అది ఏమైంది? అది వస్తువు అవ్వచ్చు, పని అవ్వచ్చు, అది ఏమైనా అవ్వచ్చు. అదేవిధంగా ఆత్మీయంగా మనమందరము దేవుని సన్నిధికి వస్తున్నాం. మనమందరము కూడా ఆత్మీయంగా దేవుని సన్నిధికి వస్తున్నాం. ఆత్మీయంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన స్నేహితులు కొంతమంది తప్పులు చేస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి పాపాలు, తప్పులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు సిగరెట్లు తాగుతూ ఉంటారు, మన పక్కనే ఉండి తాగాలనిపిస్తూ ఉంటుంది. కొంతమంది తాగుతూ ఉంటారు, కొంతమంది జోదమని రకరకాల ఆటలు తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో మనము ఎందుకు ఉద్దాహరణ తిరుగుతూ ఉంటావు? ఎందుకు ఆ డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటావు? నీ యొక్క ఫ్యామిలీలో నువ్వు దాచుకుంటే రేపు ఉపయోగపడతాయని మనం ఎప్పుడన్నా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామా? చెప్పగలిగామా? అంటే ముందు మనలో సరి లేకుండా మనం ఎదుటి వాళ్ళని చెప్పలేము. ఎదుటి వాళ్ళకి మనం సరి చేసుకోవాలంటే మనం రోజు వింటున్నాం, ఈ మాటలు చదువుతున్నాం. అందుకనే ఇక్కడ నాకు సమృద్ధిగా ఉన్నది. ఏ సమృద్ధి ఉన్నది? ఇక్కడ ఆత్మీయంగా నేను బలపడి ఉన్నాను. వస్తువులే కాదు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాన్ని ఎవరికి పంచాలి? ఇతరులకు పంచాలి. ఇతరులకి పంచాలంటే ఏ విధంగా చేయాలి? ఏదో ఒక కారణం ద్వారా నువ్వు మార్గాల ద్వారా వాళ్ళను మనం కలుసుకోవాలి. అందుకనే ఈ వచనములో ఇక్కడ 3 భాగాలుగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందంటే, ఫస్ట్ది నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది, ఫుల్ స్టాప్ పెట్టాడు అక్కడ. ఇక్కడ రెండో మాట, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రాతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, సెమికోలన్ పెట్టాడు, అక్కడ ఆపేశాడు. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునై యాగమునై ఉన్నవి. అంటే ఏంటది? అంటే దేవునికి ప్రీతికరం అంటే నువ్వు దేవుని యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాటలు రావు కొంతమందికి, నువ్వు తీసుకెళ్ళి ప్రోత్సహించు, పాటలు పాడటం నేర్పించు, ప్రార్థన చేయటం నేర్పించు, చర్చికి నడిపించు. చర్చికే కాదు, నువ్వు ఖాళీగా ఉన్న స్థలంలో నీకు అవకాశం ఉంటే దేవుని గురించి మాట్లాడు, ప్రోత్సహించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వాదం కలుగజేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే కాదు కానీ నువ్వు ఎక్కడుండా ఏ స్థలంలో ఉన్నైనా దేవుని గురించినటువంటి మాట, నువ్వు దేవుని గురించినటువంటి విషయాన్ని నీ యొక్క పనిలో, నీ యొక్క ఎక్కడున్నా కానీ, నీ గృహంలో ఉన్నా కానీ నువ్వు ఏదైతే షేర్ చేస్తావో అదన్నీ కూడా దేవునికి ఎలా ఉంటుందండి? ప్రీతికరముగా ఉంటుంది. ఇది నా మాటలు కాదు, నా సొంత మాటలు కాదు. హల్లెలూయా. దేవుని యొక్క బైబిల్లో లేఖనములో రాయించినటువంటి మాటలు. అందుకని ఆ ప్రీతికరమైన మాటలు మనం కొన్ని చూద్దాం. ఇక్కడ ఇంకో 2వ వచనంలో మనం వెళ్ళినట్టుగైతే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. హల్లెలూయా. ఏ అవసరాలు తీరుస్తాడండి మనకి? ప్రతి అవసరము. నువ్వేదైతే అడగాలి అది, నువ్వేదైతే అడుగుతావో అది ఏదన్నా కావచ్చు.
దేవునికి ఏమైనా అసాధ్యమా? అంటే దేవా నాకు రాత్రికి 100 కోట్లు కావాలంటే అయి కాదు, నీ అవసరము ఏమిటి? కొంతమంది ఆశపడి, అయ్యా ఆశపడి ఏం అడుగుతారు, నాకు 1000 కోట్లు కావాలంటే తెల్లారి పొద్దున్న వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి నీ ఇంటి ముందు కూర్చుంటారు. పెద్ద హార్ట్ అటాక్ అది, తెలుసా? పెద్ద హార్ట్ అటాక్. ఎందుకు? నువ్వు దగ్గర ఎక్కువ ధనం ఉంటే నీకేం వచ్చిందండి? నీకు నిద్ర పట్టదు. ఫస్ట్ ఏం పట్టదు? నిద్ర పట్టదు. ఆకలి అనిపించదు, డబ్బులు ఉన్నాయి తినాలనిపించదు, కానీ నిద్ర పట్టదు, ఆకలి అవదు. అది శరీరానికి హానికరమే కదా. మనం అనుకుంటాం మనందరికి అవసరతలు ఉన్నాయి, ఇక్కడ అవసరత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇచ్చెళ్ళారంటే తెల్లవారి నుంచి నెక్స్ట్ ఆదివారం ఇక్కడ వీళ్ళు మనం ఎవరు కనపడం ఇక్కడ. నాని ఒక్కడే వచ్చి డ్రమ్ము కొట్టుకొని పాట పాడుకొని వెళ్ళాలి. రండి అయ్యో ఎందుకు ఇచ్చారు 1 కోటి రూపాయలని.